నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. అయోధ్యలో శ్రీరాముని దర్శించుకున్న సీఎం చంద్రబాబు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపై ప్రశంసలు. సీఎం చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయమన్న మాజీ మంత్రి శైలజానాథ్. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆయనకు అలవాటని ధ్వజం. టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో ఘోర అగ్ని ప్రమాదం. B1, M2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం. అగ్నికీలం నుంచి బయటపడలేక వృద్ధుడు సజీవ దహనం. మన్ కీ బాత్ లో నర్సాపురం లేస్ కళను ప్రస్తావించిన ప్రధాని మోదీ. ప్రధాని ప్రశంసలపై సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో పర్యటించారు. శ్రీరామ జన్మభూమి క్షేత్రాన్ని సందర్శించి బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని అన్నారు. మంచి పరిపాలనను ఎప్పుడూ రామరాజ్యంతోనే పోలుస్తామని పేర్కొన్నారు. అయోధ్యలో నిర్మించిన రామమందిరం దేశ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్ల వివాదాల అనంతరం ఆలయ నిర్మితం కావడంతో దేశ ప్రజల కళ సాకారమైందని అన్నారు. ఆలయ నిర్మాణంతో పాటు ఉత్తరప్రదేశ్లో మంచి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఆయన అభినందించారు. సీఎం చంద్రబాబుది పచ్చి అవకాశవాద రాజకీయమని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆయనకు అలవాటని, అందులో భాగంగానే ఇప్పుడు ఫ్లెక్సీలు, జంతుబలులు అంటూ అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. వైసీపీ ఏనాడు హింసను ప్రోత్సహించలేదన్న ఆయన నిజానికి ఆ పని టీడీపీ చేస్తుందని విమర్శించారు. ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు బలి ఇచ్చారని, యువకులపై కేసు పెట్టిన పోలీసులు వాటిని హింసించి ఆ తర్వాత నడి రోడ్డుపై నడిపించారని దుయ్యబట్టారు. ఆ స్థాయిలో యువకులను హింసించేంత నేరం వారేం చేశారని నిలదీశారు. ఏదైనా నీతి చెప్పేటప్పుడు ఆలోచించుకోవాలా, మీరు ఏ విధంగా ఉన్నారన్న అంశాన్ని ఆలోచించకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే జనానికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుందని నమ్ముతారు మీరు. నేను అనుకుంటాను బహుశా మీకే జ్ఞాపక శక్తి ఉండదేమో, ఉండకుండా చేసుకున్నారేమో అనుకుంటా నేను. మీరు ఎప్పటికప్పుడు, ఎందుకంటే కంప్యూటర్ మనుషులు కదా మీ ప్రభుత్వాలంతా కూడా, రోజు ఎర్రాజ్ చేసినట్లు ప్రతి సంఘటన ఎర్రాజ్ చేసేసి మీరు మర్చిపోతూ ఉంటారు అనుకుంటా ఉన్నా. కాబట్టి మీరు మీటింగ్లో వచ్చి చెప్తా ఉన్నారు ఏంటండి అసలుకి మీరు నరికేసి రక్తం చల్లేసేది కాదు, వేటికో తలకాయ కొట్టేస్తారు బాబు పొట్టేళ్ళకి. ఇక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మా దగ్గర ప్రభుత్వం ఉంది, మా మాట వినే పోలీస్ అధికారులు ఉన్నారు, మేమేమైనా చేస్తాం, జాగ్రత్త అని ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పాలనుకుంటా ఉన్నారు. నేను హింసను వ్యతిరేకిస్తూనే ఓ మాట చెప్తా ఉన్నా నేను. మీరు కొత్త చట్టాలు చేయాలి ఇంక అర్జెంటుగా మీ పోలీస్ శాఖ అంతా కోళ్ళు తల కింద తీసుకుపోతా ఉన్నారా, లేకపోతే బాతులు మెడబట్టుకొని తీసుకుపోతా ఉన్నారా అని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టంలో అవన్నీ ఉన్నట్లు నేను చిన్నప్పుడు చదువుకున్నా, నేను డాక్టర్ చదివేటప్పుడు అవి చదువుకున్నా నేను. అట్లాగే ఆ కబేలాల్లో వాడికైనా మత్తు మంది ఇచ్చేమని చంపుతా ఉన్నారా, ఏందో చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే చర్చ మొదలుపెట్టారు మీరే. కనుక సంస్కరణ అనేది ముందు మీ దగ్గర నుంచి మొదలు కావాలి. ఊరికే నీతులు చెప్తే కాదు, నీతులు చాలా చెప్తా ఉంటారు. అసలుకి ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోతూ ఉంటే, శాంతి భద్రత సమస్యలతో ఛిద్రమైపోతుందేమని భయం వేస్తూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి బ్యాచ్లు పెరిగిపోతూ ఉంటే, పదుల కేజీలు 100 కేజీల్లో గంజాయి దొరుకుతూ ఉంటే, రాష్ట్రమంతా మీ పార్టీకి మీ కూటమికి సంబంధించిన వాళ్ళు ప్రజల ఆస్తులు కబ్జా చేయడానికి దొంగ రిజిస్ట్రేషన్లు లేక తప్పుడు పత్రాలతో ముందుకు వస్తూ ఉంటే, సగటు మానవుడు భయంతో బిక్కని స్టేషన్కి పోతూ ఉంటే, మా ఎమ్మెల్యేలు చెప్పాలా, వాళ్ళు చెప్పాలా, వీళ్ళు చెప్పాలని మీ పోలీస్ స్టేషన్లో చెప్తా ఉంటే మీకేం కనపడడం లేదా? ఈ రాష్ట్రంలో అద్మానంగా ఉన్నాయి, పాతాళంలో ఉన్నాయి శాంతి భద్రతలని. స్వయంగా కేంద్ర హోంశాఖ దాని హెడ్ అయిన అమిత్ షా గారు మీకు ఉత్తరం రాశారే. ఏం చెప్పుకుంటారు మీరు మీ ప్రభుత్వం మొహం ఎక్కడ పెట్టుకుంటారని అడుగుతా ఉన్నా నేను. అది నేను చెప్పింది కాదా, నేను చెప్పింది కాదు, సాక్షాత్తు కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు మీకు ఉత్తరం రాశారే శాంతి భద్రత సమస్య ఎట్లా ఉందో అని. అది శాంతి భద్రతలే కాదు, ఏమి లేవు ఇక్కడ. పారిశ్రామికీకరణ లేదు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాలు లేవు, సగటు మానవ జీవితం లేదు, ఆలయాలకు రక్షణ లేదు. అన్ని చోట్ల మీ దుర్మార్గమైన
ఆలోచన, మీ పార్టీలో ఉన్న ఆలోచనతోనే అన్ని చోట్ల మీరు చేయబెట్టి ప్రజల జీవితాలని అతలాకుతలం చేస్తున్నారు. ఇవన్నీ కప్పిపుచ్చేందుకోసం మీరు ఇటువంటి మాటలు తెచ్చి బయట తెస్తారు. నేను పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ విత్ డ్యూ రెస్పెక్ట్, మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్లు ఆడడానికి కాదు ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ మీదో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీదో, ఇంకో ప్రభుత్వం మీదో మీరు ప్రమాణం చేసి ఉద్యోగాల్లోకి రాలే. భారత రాజ్యాంగం పైన, పోలీస్ మాన్యువల్ పైన నమ్మి మీరు ప్రమాణాలు చేసి ఉద్యోగాల్లోకి వచ్చారు. ఈ రోజున నిన్న అనంతపురంలో చూసాం, అదే గుల్జారుపేటలో రోడ్డు వేస్తున్నారు అనుకుంటా, లేదా సైడ్ కాలువ కడుతున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ దిమ్మే కూలగొట్టారు. కాంట్రాక్టర్ మీ వాడు, ఆఫీసర్లు మీ చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు, ఆ జేసీబీ డ్రైవర్ మీ వాడు, అంతమంది మీ వాళ్ళను పెట్టుకొని పోలీసు వాళ్ళు మేము బలం చూపిస్తామంటే జనం మీద బలం చూపించడానికి కాదు పోలీస్ శాఖ ఉన్నది. ఇక్కడ ఉన్నది ఏంటంటే న్యాయాన్ని రక్షించడం కోసం, నోరు లేని వానికి, చేతగాని వానికి, భారత రాజ్యాంగాన్ని నమ్మేవాడి కోసం రక్షణ కల్పించడం కోసం పోలీస్ శాఖను వాడుకుంటే బాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం నుంచి ఎర్నాకుళం వెళుతున్న టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఒక వృద్ధుడు సజీవ దహనం కాగా వందలాది మంది ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. రైలు విశాఖ జిల్లా దువ్వాడ దాటిన తర్వాత యలమంచలి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలు వేగాన్ని అందుకుంటున్న క్రమంలో నర్సింగవల్లి వద్ద B1 ఏసీ బోగి బ్రేకులు పట్టేయడంతో ఘర్షణ జరిగి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే ఆ మంటలు పక్కనే ఉన్న M2 బోగికి కూడా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు యలమంచలి స్టేషన్లో రైలును నిలిపివేసేలోపే ఆ భోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ప్రాణభయంతో తలుపులు తన్నుకుంటూ బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలోనే B1 బోగీలో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయి మరణించాడు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి పాత శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ త్రినాథరావు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి హరి సూర్యప్రకాష్, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యారంగంలో వస్తున్న సంస్కరణలను బుల్డోజర్ సంస్కరణలుగా అభివర్ణిస్తూ అవి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసేవిగా ఉన్నాయని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులోని డాక్టర్ గోయంక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూటీఎఫ్ జిల్లా 51వ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. తొలుతగా జరిగిన పతాక ఆవిష్కరణలో టీచర్స్ ఎమ్మెల్సీ గోపిమూర్తి జాతీయ పతాకాన్ని ఎగురవేయగా ఎస్టీఎఫ్ఐ జెండాను యూటీఎఫ్ సీనియర్ నాయకుడు రిటైర్డ్ ఎంఈఓ ఏవి రామరాజు, యూటీఎఫ్ జెండాను జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకేవి రామభద్రం ఎగురవేశారు. అనంతరం జరిగిన ప్రారంభ సభకు యూనియన్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు అధ్యక్షత వహించారు. యూటీఎఫ్ అమర నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 51వ నూతన కౌన్సిల్ సమావేశాలు అత్యంత ఘనంగా ప్రారంభమైనాయి. ఈ సమావేశాలు ఒక రోజు పాటు మార్నింగ్ సెషన్, ఓపెన్ సెషన్ గాను, మధ్యాహ్నం నుంచి ప్రతినిధుల సభ జరుగుద్ది. కౌన్సిల్ సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణల ఫలితంగా ఈ రోజున విద్యారంగం కార్పొరేట్ ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే విద్యారంగంలో పనిచేసే ఉపాధ్యాయులు అనేక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులకి బోధనేతర పనులు, ఆన్లైన్ పనులు, కర్మయోగి, విద్యాశక్తి లాంటి అనేక పనులు మోపి ఈ రోజున వారి బోధనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బోధనేతర కార్యక్రమాలకి ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని నిర్వహించకుండా బోధన చేసే ఉపాధ్యాయుల చేత ఆ పనులు చేయటం వల్ల తీవ్రమైనటువంటి మానసిక
ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి. రెండో వైపు ఈ ప్రభుత్వ విద్యారంగం నుంచి పిల్లలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంస్కరణల ఫలితంగా ఒక్కొక్కరు కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద, విద్యారంగ ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కూడా ఈ రోజున దీని మీద చర్చ జరిపి భవిష్యత్తులో ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవటానికి, ఉపాధ్యాయుల హక్కులు కాపాడుకోవటానికి, వారి యొక్క సమస్యల్ని తిప్పికొట్టడానికి కార్యరూపం నిర్వహించుకోవడం జరుగుతుంది. భవిష్యత్ కర్తవ్యాలను కూడా నిర్వహించుకొని ఈ ప్రభుత్వానికి కౌన్సిల్ సమావేశం నుంచి సూచిక ఒక హెచ్చరిక కూడా తెలియజేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి పుష్కర కాలం అవుతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 సంవత్సరంలో ఎస్ఐలుగా ఉద్యోగం చేపట్టిన వారు మాత్రం కలిసే ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం అంటే ఫోన్లో హలో అని పలకరించుకోవడం కాదు, ప్రతి ఏటా ఏదో ఒక చోట కలుసుకుంటున్నారు, కష్టసుఖాలు పంచుకుంటున్నారు, ఉద్యోగ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను చర్చించుకుంటున్నారు, వారిలో ఎవరికైనా కష్టం వస్తే ఆదుకుంటున్నారు, ఇంకా పెద్ద కష్టం వచ్చి కాలం చేస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఎంతో అండగా నిలుస్తున్నారు. 2009 సంవత్సరంలో ఎస్ఐలుగా ఉద్యోగం పొంది 1140 మంది విధుల్లోకి చేరారు. దాదాపుగా వారంతా సీఏలుగా పదోన్నతులు కూడా పొందారు. అయితే రాష్ట్రం విడిపోయినా కూడా వీరి బంధం చాలా బలంగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కలుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఓ ఫంక్షన్ హాల్లో వారంతా కలుసుకుని సందడి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 1140 మంది ఎస్ఐలు 2 రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. 2009లో ట్రైనింగ్ పూర్తి చేసి అందరూ ఎవరికి వారుగా పోస్టింగ్స్లో వెళ్ళిపోయాము. 2014లో 2 రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా మా బ్యాచ్ యొక్క అనుబంధం, మా ట్రైనింగ్ చేసిన 1 ఇయర్ యొక్క అనుబంధం ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. 2020వ సంవత్సరంలో మా బ్యాచ్ అందరూ ఒక యూనిటీగా ఉండాలనే ఒక ఉద్దేశంతో 2009 బ్యాచ్ ఏపీ తెలంగాణ వెల్ఫేర్ సొసైటీని ఫామ్ చేయడం జరిగింది. ఆ బ్యాచ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా బ్యాచ్లో ఈ 1140 మంది ఆఫీసర్స్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ సొసైటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ సొసైటీలో భాగంగా ఇప్పటి వరకు 2,20,00,000 రూపాయల అమౌంట్ని మేము మా బ్యాచ్మేట్స్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము సాయం చేయడం జరిగింది. తర్వాత మా బ్యాచ్మేట్స్ యొక్క భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ ఆదివారం మేము గెట్ టుగెదర్గా చేసుకుంటాం, అందరం కలుస్తాం. మా మధ్య నుండే ఈ బాండు ఏదైతే దీన్ని ఇంక్రీజ్ చేసుకునే ఉద్దేశంతో అట్లా 2021లో హైదరాబాద్లో చేసాం, 2022 వైజాగ్లో చేయడం జరిగింది, 2023 తిరుపతిలో చేసాం, 2024లో వరంగల్లో చేసాం. ఈ సంవత్సరం రాజమండ్రి ఏలూరు రేంజ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహిస్తున్నాం. అట్లా ప్రతి రేంజ్ని కవర్ చేస్తూ మా యొక్క ఈ బ్యాచ్ యొక్క యాక్టివిటీస్ నడుస్తుంటాయి. ఈ బ్యాచ్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా కలిసి ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అది అఫీషియల్గా కానీ పర్సనల్ విషయాల్లో జరిగేటప్పుడు కూడా మేము హెల్ప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.